మాఘపురాణం 12వ భాగం. పుణ్యక్షేత్రములలో మాఘస్నానం. ఈ విధంగా అనేక పుణ్యపురుషుల వృత్తాంతములను, మాఘమాస స్నాన ఫల మహిమను దిలీప మహారాజునకు వశిష్ఠులు వారు వివరించగా, మహర్షి, మీ కృప వలన అనేక వృత్తాంతములను తెలుసుకొని కృతార్థుడనైతిని. కానీ మరొక సంశయం నాకు కలదు. అది ఏమంటే, మాఘమాసమందు ఏ ఏ తీర్థములను దర్శింపవలెనో సెలవీయండి అని వినమ్రతతో కోరగా, వశిష్ఠుల వారు మరల ఇట్లా అనెను: దిలీప మహారాజా, మాఘస్నానములు చేయుటయందు ఆసక్తి గల వారలకు ముఖ్యమగు తీర్థ మహిమలను గురించి వివరిస్తాను, శ్రద్ధగా ఆలకింపుము. మాఘమాసంలో నదీ స్నానం ముఖ్యమైనది. మాఘమాసంలో స్నానము చేయక తీర్థములు సేవించిన చాలు అని అనుకొనుట అవివేకం. ఎందుకు అంటే, మాఘమాసంలో ఏ నదిలోని నీరైనను గంగనీటితో సమానం. అందుచేత మాఘమాసంలో నదీ స్నానం సర్వపాపహరమైనది, ఆవశ్యకమైనది కూడాను. అట్లనే ప్రయాగ అతి ముఖ్యమైన క్షేత్రం. ఈ భరతఖండంలో అతి ప్రధానమైన గంగానది సముద్రంలో కలియు చోట మాఘస్నానం ఆచరించిన 7 జన్మలలోని పాపములు సహితం హరించును. మాఘమాసంలో నదీ స్నానంతో పాటు విష్ణు దేవాలయములు, మహేశ్వరాలయములు మొదలగు 360 పుణ్యక్షేత్రములు దర్శించిన ఎడల గొప్ప ఫలం కలుగుటయే కాక మరల జన్మ అనేది కలగదు. ఇక త్రయంబకమను ఒకనొక ముఖ్య క్షేత్రము కలదు. అది పడమటి కనుమల దగ్గర ఉన్నది. అచటనే పవిత్ర గోదావరీదేవి జన్మించినది, గోదావరి నది జన్మించినది. గౌతముడు తన గోహత్యా దోషమును పోగొట్టుకొనుటకు ఈశ్వరుని గురించి ఘోర తపస్సు చేసి గోదావరిని గోహత్య జరిగిన ప్రాంతమునకు ప్రవహింపచేసినాడు. అదీను కాక మాఘమాసంలో గోదావరి యందు స్నానం చేసిన ఎడల సకల పాపములు తక్షణం హరించిపోవుటయే కాక ఇహమందు పరమందు కూడా సుఖపడతారు. గౌతమీ నదిలో మరికొన్ని ప్రసిద్ధములకు ఉపనదులు కూడా కలిసి తమ తమ స్నేహ సౌభ్రాతత్వమును చాటుచున్నవి. అట్లనే పరంతప అను ఉపనది ప్రవహించే చోట కూడా శివుడు లింగాకారముగా వెలసి ఉన్నాడు. దానికి ఆవలగా ప్రభావం అను క్షేత్రం కలదు. ఆ క్షేత్రం బ్రహ్మహత్య మహాపాపములను సహితం పోగొట్టగలదు. ఇందుకొక ఇతివృత్తం కలదు, సావధానుడివై ఆలకింపుము అని వశిష్ఠ మహారాజు చెప్తున్నారు. విష్ణుమూర్తి నాభి కమలమున పుట్టిన బ్రహ్మకు ఈశ్వరునికి 5 తలలు ఉండేవి. ఈశ్వరునకు పంచవక్త్రుడు, త్రినేత్రుడు అనే పేర్లు కూడా కలవు కదా. బ్రహ్మదేవుడు నాకు 5 తలలున్నవి, నేనే గొప్పవాడని అనగా, నాకు 5 వలలున్నవి, నేనే గొప్పవాడను అని శివుడు వాదించాడు. ఇద్దరు గర్వంతో వ్యవహరించినందున చిలికి చిలికి గాలివాన వలె వారిద్దరి మధ్య కలహము పెద్దదయ్యింది. కడకు ఇద్దరూ యుద్ధము చేయగా శివుడు బ్రహ్మ యొక్క 5వ తలను నరికేశాడు. వెంటనే శివునకు బ్రహ్మహత్యా పాతకము చుట్టుకున్నది. శివుడు భయపడి నరికిన బ్రహ్మతలను చేత్తో పట్టుకొని ముల్లోకాలు తిరుగుతుండగా క్రమముగా చేతిలో ఉన్న బ్రహ్మతల ఎండిపోయి పుర్రెగా అయింది. ఈశ్వరుడు ఆ పుర్రెతోనే భిక్షమడుగుచూ భూలోకానికి వచ్చాడు. ఈశ్వరుడు సహజంగా అందమైనవాడు. అతడు భిక్షాటనకు వచ్చి భిక్షాం దేహి అని అనగా గృహిణులు భిక్ష పట్టుకొని గుమ్మం కడకు రాగా శివుని మోహనాకారమును చూసి మోహితులై భిక్ష వేసి శివుని వెంట పోవుచుండిరి. ఈ విచిత్రమును మునీశ్వరులు చూసి కోపం కలవారై తమ భార్యలు శివుని వెంట పోవుట సహించలేక ఇతనికి పురుషత్వము నశించుగాక అని శపించారంట. ఈశ్వరుడు చేయునది లేక జారి కింద పడిపోయిన ఆ లింగమునందే ఐక్యమైపోయినాడు. అట్లా లింగాకారంగా మారినందువలన ఎనలేని తేజస్సుతో ఆ లింగము ప్రకాశించుచుండెను. 1,000,000 సూర్యుల తేజస్సు కలిగి ప్రళయం సంభవించున అన్నట్లు భయంకరముగా ఉండెను. అప్పుడు బ్రహ్మ విష్ణువు శివుని వద్దకు వచ్చి వానిని ఓదార్చి ప్రయాగక్షేత్రము వచ్చిపోయి అచ్చట శివునికున్న బ్రహ్మహత్యాది పాపములు పోయి ఆ విధంగా భూలోకానికి వచ్చిన శివుడు అప్పటి నుండి లింగాకారంగా మారినందున భక్తులు ఆ లింగమునే పూజించుచు శివ సాన్నిధ్యము పొందగలుగుచున్నారు. ఇది మాఘపురాణం 12వ భాగం సమాప్తం.